రమణారెడ్డి పెద్ద కుమారుడు ప్రభాకర్ రెడ్డికి తండ్రి గురించి చెప్పిన విశేషాలు ఇవి. నాన్నగారికి మేము 5 పిల్లలం, 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు. నేను ఇంటికి పెద్ద. నా తర్వాత చెల్లాయి వసుమతి, స్వర్ణలత, పద్మావతి, తమ్ముడు శ్రీనివాసరెడ్డి, అల్లులు 3 డాక్టర్లు, 2 మెడికల్ డాక్టర్లు, 1 డాక్టరేట్. నేను తమ్ముడు 2 చెన్నైలో ఇంజనీరింగ్ చదివాం. నేను బీటెక్ తర్వాత ఎంబీఏ పూర్తి చేశాను. ఎల్ఎన్టీలో పనిచేశాను. అందరూ చక్కగా సెటిల్ అయ్యాం. నాన్నగారు 1974లో అల్సర్తో బాధపడుతూ కన్నుమూశారు. అదే సంవత్సరం నాన్నగారితో పాటు ఘంటసాల, ఎస్వీఆర్ కూడా తుదిశ్వాస విడిచారు. ఆ మరుసటి సంవత్సరం ర్యాలింగ్ గారు మా నాన్నగారిని చేరుకున్నారు. నెల్లూరు దగ్గర జగదేవిపేట నాన్నగారి జన్మస్థలం. మాది వ్యవసాయ కుటుంబం. తాతగారు నాన్నగారి చిన్నప్పుడే చనిపోవడంతో నాన్న ఇంటర్తో చదువు ఆపేశారు. చెన్నై వచ్చాక సోషల్ లైఫ్ బాగా పెరగడంతో మంచి ఇంగ్లీష్ నేర్చుకోగలిగారు. నాన్నగారిది మేనరకం, అమ్మగారిది కొవ్వూరు. స్నేహితులతో బాగా మాట్లాడేవారు. పిల్లలు ఏమి అడిగినా కూడా కాదనేవారు కాదు. బాగా బిజీగా ఉన్న రోజుల్లో రోజుకి 2-3 షిఫ్ట్లు పనిచేయడం వల్ల నాన్నగారు ఇంట్లో చాలా తక్కువసేపు ఉండేవారు. అందుకే మాతో ఎక్కువసేపు గడపడానికి అవకాశం ఉండేది కాదు. ఒకసారి నాన్నగారు చూడడానికి ఎస్వి రంగారావు గారు మా ఇంటికి వచ్చారు. నేను ఇద్దరికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చాను. ఆయన నా చేతిలో కాఫీ అందుకుంటూ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని నాన్నగారిని అడిగాడు. ఆయన వెంటనే చెప్పలేక నా వైపు చూశారు. నా చదువు గురించి ఆలోచించలేనంత బిజీగా ఉండేవారు.